రైట్ ఇక బులెటిన్లో వివరాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి నుంచి చెవుల స్వప్నం తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13న ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలో చైర్పర్సన్పై జరిగిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 24 మంది కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్ 17 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు. ఇక అవిశ్వాసం నెగ్గడంతో మున్సిపల్ చైర్పర్సన్ పదవి నుండి చెవుల స్వప్నం తొలగిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సంధు. ఈ నెల 13వ తేదీన రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ చెందినటువంటి చైర్పర్సన్ అయినటువంటి స్వప్న చిరంజీవిపై సొంత పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే ఆమె ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం 24 మంది కౌన్సిలర్లకు గాను 17 మంది ఆమెకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. దీంతో 17 మంది జయశ్రీ రాజుకు మద్దతు తెలుపుతూ కూడా అవిశ్వాస తీర్మానంలో ఎన్నుకోవడం జరిగింది. దీనికి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగానే తాజాగా పెద్దాంబర్పేటకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ని పదవి నుంచి చెవుల స్వప్నాన్ని తొలగిస్తున్నట్టు కూడా మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినటువంటి ఆమెను తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే కొత్త చైర్పర్సన్ ని ఎన్నుకోబోతున్నారని చెప్పాలి. మొత్తానికి కాంగ్రెస్ లో ఉన్నటువంటి చైర్పర్సన్ ని అవిశ్వాస తీర్మానంతో తొలగించడం, దానికి తాజాగా మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం అనేది కొంత ఉత్కంఠను రేపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.